మనం చిన్నప్పటి నుంచి ఫాస్టెస్ట్ యానిమల్ ఏంటంటే చీతా అని చదువుకుంటూ వచ్చినాం కదా. కానీ నిజానికి చీతా ఫాస్టెస్ట్ యానిమల్ కాదు. అండ్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఎందుకు పిలుస్తారు. సో ఇలాంటి ఎన్నో విషయాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. డైలీ ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రపంచంలో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఏంటిది? చీతా అన్నిటికంటే ఫాస్టెస్ట్ యానిమల్. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం, నిజం కాదు. అన్నిటికంటే ఫాస్టెస్ట్ యానిమల్ ఫాల్కాన్. ఇది ఆల్మోస్ట్ ఒక 390 km/h స్పీడ్తో కలుగుతుంది గాల్లో. ఈ స్పీడ్ వల్ల గాల్లో ఏమైనా పక్షులు ఎగురుకుంటూ వెళ్ళిపోతే చాలా స్పీడ్ వెళ్ళి ఆ పక్షిని చంపేస్తుంది ఈ ఫాల్కాన్. దీని యొక్క స్పీడ్ రేసింగ్ కార్స్ కన్నా లేకపోతే బుల్లెట్ ట్రైన్స్ కన్నా చాలా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది ఈ ఫాల్కాన్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారంటే మనం ఆక్సిజన్ పీల్చుకొని బ్రతుకుతున్నాం కదా. మనం పీల్చుకునే ఆక్సిజన్లో 20% ఆఫ్ ద ఆక్సిజన్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి వస్తుంది. అంతేకాకుండా ఈ రెయిన్ ఫారెస్ట్లో ఎన్నో మనకు ఇప్పటివరకు ఎక్కడ చూడండి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ మనం అక్కడ అబ్జర్వ్ చేసినాం. సో దీన్ని ప్రిజర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే క్వైటెస్ట్ రూమ్ని బిల్డ్ చేసింది. అండ్ ఈ రూమ్ పేరు అనెకాయిక్ ఛాంబర్. అండ్ ఈ రూమ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం ఎప్పుడైతే రూమ్లోకి వెళ్తామో రూమ్లో మన హార్ట్ బీట్ మన బ్లడ్ ఫ్లోని కూడా మనం వినగలుగుతాం. చాలా క్వైట్గా ఉంటుంది రూమ్. అండ్ ఇంత క్వైట్ ఉండడం వల్ల ఆ రూమ్లో కొన్ని నిమిషాల కంటే ఎవరు ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మూవీస్లో చూస్తున్నాం, స్పేస్లో ఆస్ట్రోనాట్స్ స్పేస్ సూట్ వేసుకుని అక్కడ ఉంటారు. అండ్ సడన్గా ఒకవేళ వాళ్ళు స్పేస్లో తప్పిపోతే వన్స్ వాళ్ళు హెల్మెట్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు చనిపోతారు. సో ఇలాంటి చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ వచ్చినాం కదా. కానీ నిజం కాదు. ఒకవేళ స్పేస్లో ఆస్ట్రోనాట్ తప్పిపోయి తన హెల్మెట్ ఓపెన్ అయిపోతే 15 secondsలో తన కాన్షియస్నెస్ కోల్పోతాడు, స్పృహ కోల్పోతాడు. తర్వాత 2 minutes వరకు తను బ్రతికే ఉంటాడు. 2 minutes తర్వాత తను చనిపోతాడు. సో అంత హార్ష్ కండిషన్స్లో కూడా మన హ్యూమన్ బాడీ 2 minutes వరకు బ్రతికే ఉంటుంది, చనిపోమని. పిరమిడ్ ఆఫ్ గీజా, దీని గురించి మనం చాలా వీడియోస్ చూసినాం యూట్యూబ్లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పిరమిడ్ కట్టినప్పటి నుంచి 3800 years వరకు అన్నిటికంటే ప్రపంచంలో అత్యంత టాలెస్ట్ కన్స్ట్రక్షన్గా దీనికి పేరుంది. ప్రపంచంలోనే అత్యంత పాత చెట్టు కాలిఫోర్నియాలో ఉంది. ఈ చెట్టు యొక్క ఏజ్ 4800 years old. ఇంకోటి ఏంటంటే దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ గవర్నమెంట్ రివీల్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ రివీల్ చేస్తే ఇది ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోతుంది అండ్ దానివల్ల చెట్టుకి ఏమైనా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంటాయని చెప్పి దాన్ని ఎగ్జాక్ట్ లొకేషన్ ఇంతవరకు రివీల్ చేయలేదు. మన ఐస్ ఉన్నాయి కదా, హ్యూమన్ ఐస్, ఆల్మోస్ట్ ఒక 10 million కలర్స్ని వరకు మనం గ్రహించగలుగుతాం, డిఫరెన్స్ చూడగలుగుతాం. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే డీపెస్ట్ పాయింట్. మనకి దీని గురించి చాలా వీడియోస్ చూస్తాం. సో పాయింట్ ఏంటంటే ఈ యొక్క లోతు ఆల్మోస్ట్ 11 kilometers ఉంటుంది. ఇది చాలా పెద్దది. ఎట్లా అంటే ఒక మౌంట్ ఎవరెస్ట్ని తీసుకొచ్చి మనం మరియానా ట్రెంచ్లో పెడితే ఇంకా మౌంట్ ఎవరెస్ట్ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది, బయటకు తెలియదు, అంత డీప్ ఉంటుంది మరియానా ట్రెంచ్. ఎత్తుకోరలో చాలా బంగారం ఉంది. ఎంత ఉందంటే ఆ ఎత్తుకోరలో ఉన్న బంగారాన్ని మనం తీసుకొస్తే మన భూమి మొత్తం చుట్టేయచ్చు ఆ బంగారంతో. అంత బంగారం ఉంది మన ఎత్తుకోరలో. మన హ్యూమన్ హెయిర్ చూడడానికి సన్నగా ఉంటాయి, వీక్గా కనిపిస్తాయి, బట్ నిజానికి హ్యూమన్ హెయిర్ చాలా స్ట్రాంగ్. ఈ హ్యూమన్ హెయిర్లో కెరాటిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. సేమ్ ఇదే ప్రోటీన్ మనం గోర్లలోనూ లేకపోతే యానిమల్స్ కొమ్ముల్లోనూ మనం చూడవచ్చు. ఈ ప్రోటీన్ వల్ల ఒక్క హ్యూమన్ హెయిర్ తీసుకుంటే ఆల్మోస్ట్ దాంతో 100 grams వరకు మనం వెయిట్ని ఆపగలుగుతాం. బాడీ మన హెడ్ మీద ఉన్న హెయిర్ మొత్తాన్ని తీసుకోగలిగితే 11 to 12 tons ఆఫ్ వెయిట్ని మన హ్యూమన్ హెయిర్ జస్ట్ మనమే. సహారా డెజర్ట్ గురించి మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఇది ఎలా ఉండేది కాదు. ఒకప్పుడు అక్కడ లేక్స్ ఉండేటివి, రివర్స్ ఉండేటివి, ఎలిఫెంట్స్, హిప్పోపోటమస్ అవన్నీ అక్కడ బ్రతుకుతూ ఉండేవి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక కేవ్లో మనకు దొరికినాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే సహారా క్లైమేట్ చేంజ్ వల్ల అది కొంచెం మారుతూ ఇప్పుడు ఒక ఎడార్లా మారిపోయింది. ఒకప్పుడు ఇట్లా రివరు, లేక్స్, హిప్పోపోటమస్, ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ సహారా డెజర్ట్ని గ్రీన్ సహారా అని పిలిచేవారు. కాక్రోచ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తే జాగ్రత్త వినండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాక్రోచ్కి మనం ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకుంటాం, కానీ కాక్రోచ్ అలా కాదు. కాక్రోచ్ బాడీ చుట్టూ చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా అది ఊపిరి పీల్చుకోగలుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కాక్రోచ్ హెడ్ని మనం నరికేసినాం అనుకోండి, అయినా అది బ్రతికే ఉంటుంది, చనిపోదు. ఎందుకంటే దాన్ని ఊపిరి పీల్చుకోవడం తన బాడీలో ఉన్న చిన్న హోల్స్ ద్వారా ఊపిరి పీల్చుకుంటుంది, అందుకే అది బ్రతికే ఉంటుంది. కానీ దాని నోటి ద్వారా ఫుడ్ని తీసుకుంటుంది కాక్రోచ్. సో తలకాయ లేకపోవడం వల్ల నేషనల్ జియోగ్రఫీలో చూస్తూ ఉంటాం, ఫారెస్ట్లో మిర్రర్ని ప్లేస్ చేస్తారు. సో ఏవైతే జంతువు సడన్గా వచ్చా మీకు కేవలం చింపాంజీస్కి అండ్ మనకు మాత్రమే ఉంది. జపాన్లో ఒక పోస్ట్ బాక్స్ ఉంది. ఈ పోస్ట్ బాక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 12 meters వాటర్ లోపల ఈ పోస్ట్ బాక్స్ ఉంటుంది. సో అందులో నువ్వు ఏమైనా పోస్ట్ చేయాలంటే వాటర్ ప్రూఫ్ లెటర్స్ మాత్రమే అందులో పోస్ట్ చేయొచ్చు. ఇది ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ జపాన్లో. ఒక సాధారణ వ్యక్తి రోజుకి 15,000 నుంచి 20,000 వరకు తన కన్నెప్పల్ని కొట్టుకుంటూ ఉంటాడు. కంగారూస్ గురించి మన అందరికీ తెలుసు కదా, ఆస్ట్రేలియాలో చాలా ఉంటాయి ఇవి. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే కంగారూస్ ముందుకు మాత్రమే వెళ్ళగలుగుతాయి, తనకున్న కాళ్ళతో వెనక్కి నడవలేవు.